చేద్దామని సార్ని పర్మిషన్ అడిగామన్నా ఇమీడియట్గా సార్ కూడా ఓకే చేశారు. ఈ జరిగే కార్యక్రమం గురించి గొప్పగా 2 మాటలు చెప్పి పైకి వెయిట్ చేస్తాము. మేమందరూ ఇక్కడ కూర్చున్నాం అందరం కూడా మేము సిఆర్ఎన్టీ కాలేజీలో బీఎస్సీ చదువుకున్నాం, డిగ్రీ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, డిగ్రీ కోర్స్ చేస్తాం సిఆర్ఎన్టీ కాలేజీ. అక్కడ 1982 చదువుకున్నాం మేమందరం. మంచిగా గ్రూప్ కింద పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం అన్నమాట. అందులో చిన్న కార్యక్రమం పెట్టుకుందామంటే సార్ పర్మిషన్ ఇచ్చారు. దాని గురించి ఎవరైనా ఏమన్నా చెప్పింది. ఈ కార్యక్రమం ముందుగా మరి మీరు సార్ అని పిలుస్తారో అందులో పిలుస్తారో ఏమని పిలుస్తారో నాకు తెలియదు సార్ని. ఈ ఆఫీస్ మొత్తం ఎంత వెనుముఖ నిలబడుతూ మంచిగా చేస్తున్నందుకు ఆయన ముందుగా అభినందిస్తూ మీరు అవుతున్న రాజుగారిని కోరుతున్నాను. ఇలా 100 మంది ఇప్పుడు విడిపోయిన తెలుసు ముఖ్య కారణం మీరు అందరూ గ్రూప్ ఎలా ఉంటున్నారు. అట్లా మీరు 20,000 అయినా కూడా తగ్గ మీరు చదువుకుని సార్ ఆధ్వర్యంలో మంచిగా లైఫ్లో ఉన్నతానికి వెళ్ళి మీరు అందరూ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు ఇంకో 30,000 మీరు అందరూ ఇట్లా గ్రూప్గా ఉంటారు. ఏమన్నా అలా మేము అందరూ ఉండగలిగిన కారణం ఏంటంటే మాతో పాటు చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి సుబ్బారావుని మీ అందరూ మీ తాతయ్యలా కనపడతాడు, మా కంపెనీలో కనపడతారు, కొంతమంది కలిసి చాలా చిన్న ఈయన కారణం అన్న. మా అందరం కూడా త్వరతో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడెక్కడ కనుక్కుని అందరి అడ్రస్లు పట్టుకుని రవిశంకర్ నేను కూడా ఇన్సూరెన్స్ ఆఫీస్లో పనిచేస్తాను. మీ దగ్గర చదువుకుని కష్టపడి ఉద్యోగాలు సంపాదించి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలకు వెళ్ళిన చాలా ముఖ్యంగా ఉంటాను అనమాట. అలా రవిశంకర్ గారు మా క్లాస్మేట్, ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తారు రాకేశ్వరి కింద. ఆయన కూడా దాన్ని చీర్ క్లాప్స్ అంటాం అనమాట. ఎవరైనా ఎప్రిషియేషన్ అంటే ఎవరైనా మెచ్చుకునేటప్పుడు కొట్టేవి దాన్ని చీర్ క్లాప్స్ అంటారు. మీకు సార్ బాగా నేర్పినట్టు వెళ్తాను నాకు. వెరీ సార్ నా పేరు పతంజలి, ఈయన పేరు శ్రీనివాస్ రవిశంకర్, ఆయన సుబ్బారావు. ఈ సార్ మీకు తెలుసు. ఈయనేమో గంగాధర్. ఈయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఎన్ఐసి ఆఫీసర్, నేషనల్ డిఫెన్స్ సెంటర్ పేరు. ఈ సంస్థని నడుపుతున్న రాజుగారు నమస్కారం. నిజంగా చాలా గొప్ప ఆశయంతో ఈ సంస్థ నడపడం అనేది మామూలు విషయం కాదు. చాలా అద్భుతంగా ఎక్కడ ఏ లోటు లేకుండా అందరినీ జాగ్రత్తగా పిల్లలని సమానంగా తన సొంత పిల్లలా చూసుకుంటూ ఇంత ఆర్గనైజేషన్ నడపడం అనేది ఈరోజు సామాన్యమైన విషయం కాదు. దీనికి కూడా వనరులు అవసరం. అలాంటి వనరులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది ఆలోచించకుండా చాలా ధైర్యంగా చేయడం అనేది నిజంగా గొప్ప దేవుడిచ్చిన విషయం. అది మా విషయం వరకు వస్తే మాదంతా 86 నుంచి 89 దాకా మేమందరం కలిసి ఒకే కాలేజీలో రెడ్డి కాలేజీలో చదువుకున్నాం. అందులో డిఫరెంట్ గ్రూప్స్ అయినా కానీ 37 తర్వాత విడిపోయాం. 89 తర్వాత అనుకోకుండా లక్కీగా ఒకరి ద్వారా అందరం కలిసి ఒక 110 మంది దాకా కలిసి అందరం ఒకరోజు మన పతంజలి గారి ప్రోద్బలంతో అనుకున్నారు ఇలా చేస్తే బాగుంటుంది, సేవ చేద్దాం, సేవ చేస్తే ఎలా ఉంటుందని ఆయన ఒక చిన్న మనసులో మాట బయటపెట్టారు. పెడితే అందరూ ఆటోమేటిక్గా మొత్తం గ్రూప్ అంతా స్పందించారు. ఇది మ్యాటర్ ఆఫ్ మహా చేసి ఒక 1 వారం రోజులు అయింది. ఈ 1 వారం రోజుల్లోనే ఇంత కార్యరూపం దాల్చి ఈ దాకా వచ్చిందంటే నిజంగా చాలా గొప్ప విశేషం. దానికి మాతో పాటు మా గ్రూప్లో 100 మంది సహకరించినందుకు నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున ఒకడే చేశాడు అనుకోకుండా 100 మంది కలవడం అనేది మామూలు విషయం కాదు. చేసేది చాలా చిన్న పని అయినా కానీ అందరూ మనస్ఫూర్తిగా చాలా పెద్ద గొప్ప మనసుతోటి చేశారు. ఇది నిరంతరం ఇలాగ సాగుతూనే ఉంటుంది. ఎప్పుడు మేము రాజుగారిని కలుస్తూ ఉంటాం, మా వంతు సహాయం చేస్తూ ఉంటాం. ఇద్దరికి పిల్లలు అంటే ఒకేసారి ఎగురుకుంటూ వెళ్ళిపోవాలి కదా. 1 అడుగు వేస్తాం, 2 అడుగులు వేస్తాం, 3 అడుగులు వేస్తాం, 100 వరకు అక్కడికి అంతే కదా. అంటే ఏంటి, మనం వెళ్ళే ప్రతి గమ్యం కూడా ఒక్కడితో మొదలు అంతే కదన్న. మీరు ఒకేసారి డిగ్రీలోకి వచ్చారు కదా, 1 క్లాసు 2 క్లాసు అన్ని చదువుకుని పైకి వస్తారు. అట్లాగే మేము కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో అంటే దీంట్లో ఇలాంటి చక్కగా సహాయం చిన్న ఉంటాం. ఇప్పటికీ దీంతో మొదలైతే మంచి కార్యక్రమం మొదలు పెడతాం కాబట్టి అన్న దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్దామని అడగగానే చాలా ఇంత కూడా చేస్తారు అనుకోలేదు. ఆయన మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సంఘం తర్వాత మా ఫ్రెండ్స్ అందరి తరఫున కూడా ఒక మనం అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనం బతికుండాలంటే ఏం కావాలన్నా ఆహారం కావాలి. ఆహారం ఇప్పుడు ఎవరైనా చేయలేం కదా. దాని తర్వాత ఆహారం బతుకుంటే పుస్తకాలు ఉంటాయి, చదువుకుంటాం, అన్నీ ఉంటాయి. అందుకని మేము అందరం చక్కగా ఆహారం బలం మనుషులకి దాంట్లో మేము చేయగలిగిన సహాయంగా కొంచెం మీకు 6 వద్ద వచ్చానన్న. దాన్ని మా చేతుల మీదుగా సారిపోవడం కోరుతున్నాను.
అయ్యో లేదు సార్, అందరి కలయితోటే జరిగింది. ఇంకా బాగా చదువుకోండి. చాలా సాధ్యత ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ తల్లి తండ్రి ఇద్దరు పాజిటివ్ అయినా పుట్టే బిడ్డకి హెచ్ఐవి రాదు సార్. ఇక అది యాంటీనెంటల్ కేర్లో 4 years నుంచి లేదు. అందుకని న్యూ జనరేషన్ అనేది ఇక లేదు, అయిపోయినట్టే. ఇంత మట్టికే ఇంకా పాజిటివ్ కిడ్స్. ఇక రాబోయే కాలంలో హెచ్ఐవి కిడ్స్ మనకు ఉండరు. ఇంక వీళ్ళకి కూడా 18+ అయినప్పుడు అడల్ట్స్కి వెళ్ళిపోతుంటారు. ఇక న్యూ బోర్న్ ఉండదు కాబట్టి మనం అనుకున్న గోల్ రీచ్ అయినట్టు ఉంటుంది. మరి ఇంత కార్యక్రమం చేపట్టడానికి మీలాంటి పెద్దలు సంఘంలో చాలామంది మరి మానవత దృక్పథంతో సాయం చేస్తున్నారు. మరి చన్నీళ్ళు వేణీళ్ళ కింద వాళ్ళు ఉండబట్టి మేము ఇంతకాలం ఇలా చేయగలుగుతున్నాం. మరి ఇంతకాలం మాకు చేసిన వాళ్ళకి కూడా స్టేజ్ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని భగవంతుడు నాకు అప్పచెప్పినందుకు చాలా సంతోషపడుతూ ఈ జన్మకి ఇది చాలు, ఇక దేంట్లో తృప్తి అనిపించలేదు, దీంట్లో తృప్తి అనిపించింది బాగా. రేపు జస్ట్ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ విలువలతో కూడిన ఇలాంటి స్నేహితులందరూ ఒక చోట ఉన్నందుకు ఇంకా దానికన్నా పెద్ద బలమే ఉంది సార్. చిన్న ప్రోగ్రామ్ ఎవరింట్లో పెట్టుకున్నా మంచి ప్రోగ్రామ్ అవుతుంది అక్కడ. మరి చిన్నారులందరికీ కూడా గుర్తుపెట్టుకొని రైట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసినందుకు మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మీ అందరికి కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరి కుటుంబాలు బాగుండాలి, భగవంతుని యొక్క ప్రెగ్నెంట్ బ్లెస్సింగ్స్తో మంచి ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా మా పిల్లల నుంచి మీకు ఆశిస్తూ